నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. బీఆర్ స్టేడియం వద్ద ఈఎల్ఎస్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. 4,60,00,000 వ్యయంతో ఎలివేటెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈఎల్ఎస్ఆర్ ట్యాంకులు దెబ్బతిన్నాయని తెలిపారు. వాటికి మరమ్మతులు చేయించి మరికొంతకాలం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాంట్రాక్టర్లు అవసరం కంటే తక్కువకు టెండర్లు వేస్తున్నారని, దానివలన క్వాలిటీ తగ్గే అవకాశం ఉందని అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఆర్టీసీ కాలనీ ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు మరో ఈఎల్ఎస్ఆర్ అవసరం ఉందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. రానున్న రోజుల్లో అమృత్ 2 పథకం కింద గుంటూరు ప్రజలకు మంచినీరు అందిస్తామని మేయర్ కోవెలమూడి రవీంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, జిల్లా అధ్యకుడు పిల్లి మాణిక్యాలరావు, జడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టీనా, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా, 10వ డివిజన్ కార్పొరేటర్ షేక్ మీరావలి, ఈరంటి వరప్రసాద్, ఎర్రగోపు నాగేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో కట్టినప్పుడు పైన రూఫ్ని ఏదో జస్ట్ రూఫ్ లాగా ఆలోచించి చేశారు. లోపల ప్లాస్టింగ్ చేయకపోవటం, తర్వాత థిక్నెస్ ఆఫ్ ది రూఫ్ తక్కువగా ఉండటం వల్ల అన్ని ట్యాంకులకి రూఫులు లేచిపోయినాయి. మిగిలిన స్ట్రక్చరల్గా ఫౌండేషన్ బాగానే ఉన్నాయి, కానీ మెజారిటీ వాటిలో దీని విషయంలో వస్తే స్ట్రక్చరల్ ఫౌండేషన్ కూడా ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు న్యూ డిజైన్లు ఇంతకుముందు 10 mm థిక్నెస్ ఉండేదని చెప్పారు. ఇప్పుడు 15 mm అంటున్నారు. ఎంత 15 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ అంటే 50% థిక్నెస్ పెంచడం. అదేవిధంగా రూఫ్లో ఇన్సైడ్ కూడా ప్లాస్టింగ్ చేసి ఎపాక్సీ పెయింటింగ్ వేసి ఫ్యూచర్లో ఈ క్లోరిన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ఇంకో దాని ఐరన్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఆ రూఫ్లు పాడవకుండా ఉంటే వీటికి ఒక లాంజివిటీ ఉంటుంది. అదొకటి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి 9 ఈఎల్ఎస్ఆర్లో బీఆర్ స్టేడియం అతి ముఖ్యమైనటువంటి ఈఎల్ఎస్ఆర్. దాదాపు దశాబ్ద కాలం నుండి దాని పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరినటువంటి పరిస్థితులు. అనేక సార్లు రేట్ పేయర్స్ అసోసియేషన్ కానీ లేకపోతే అనేక మంది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కార్పొరేషన్ అధికారులకు అలాగే ఆనాటి మేయర్ని కూడా నిలదీసినటువంటి పరిస్థితులు. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 సంవత్సర కాలంలోనే సెంట్రల్ ఈఎన్సీ పర్మిషన్స్ తీసుకొని ఈ రిజర్వాయర్ని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సుమారుగా 4,60,00,000 రూపాయలతో ఈ ఎలివేటెడ్ వాటర్ స్టోరేజ్ లెవెల్ ట్యాంక్ ఈఎస్ఎల్ఆర్ శంకుస్థాపనకి గౌరవ కేంద్ర మంత్రి వారి చేతుల మీద జరిగింది. ఇది కూడా 1 year లోపు 10 year లోపు కంప్లీట్ చేస్తాం. తప్పకుండా రానున్న కాలంలో సెంట్రల్ నుంచి కేంద్ర మంత్రి వర్యులతో తోడ్పాటుతో 360 కోట్లతో అమృత్ 2.5 పథకం గుంటూరు మొత్తానికి కూడా వాటర్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్ స్టేజ్లో ఉంది. పబ్లిక్ హెల్త్ టెండర్ సిస్టమ్ దాంట్లో ఉన్నారు. తప్పకుండా ఒక నాణ్యమైన స్థితిలో రానున్న కాలంలో ఇప్పుడు చూసాం కదా, ఇవన్నీ కూడా బేటలు ఇచ్చిపోయినాయి. ఇట్లా కాకుండా స్టాండర్డ్గా మినిమం 50 years దీని లైఫ్ ఉండేటట్టుగా కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని స్ట్రెంథెన్ చేయించి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ముస్లింల అభివృద్ధి కోసం కేటాయించిన వక్ఫ్ భూములను పారిశ్రామిక కారిడార్ పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టవద్దని సిపిఎం డిమాండ్ చేసింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నేతాజీ రామారావు మీడియాతో మాట్లాడారు. చినకాకాని పరిధిలో 71 ఎకరాల వక్ఫ్ భూమిని రైతులు సాగు చేసుకుంటూ కౌలు చెల్లిస్తున్నారని, ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అంటూ ఆ భూమిని సేకరించాలని చూడడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ చట్టంలోని మార్పులను ఆసరా చేసుకుని ఈ చర్యలకు పాల్పడడం అన్యాయమని చెప్పారు. ఇప్పుడు కొత్తగా బైపాస్ రోడ్డు వేస్తున్నారు. ఆ బైపాస్ రోడ్డుని ఆనుకొని ఈ భూమి ఉంటుంది, చాలా విలువైనటువంటి భూమి. ఆ భూమిని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి ఈ చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వక్ఫ్ అనేటువంటిది ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ ఒకసారి వక్ఫ్ చేసిన తర్వాత దాన్ని నమ్మటానికి కొనడానికి వీల్లేదు. అయితే అది ముస్లింల యొక్క అభివృద్ధి కోసమే ఉపయోగించాలా, ముస్లిం సంస్థల అభివృద్ధి కోసమే ఉపయోగించాలా. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. కార్మిక చట్టాల్లో ఎట్లయితే మార్పులు తీసుకొచ్చిందో, ఎన్ఆర్ఈజీఎస్ చట్టంలో ఎట్లయితే మార్పు తీసుకొచ్చిందో, ఆ వక్ఫ్ చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చి వాళ్ళ భూముల మీద కన్నుబడి ఆ భూములను కూడా అవసరమైతే పారిశ్రామిక అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు అని చెప్పేసి సవరణ చేసింది.
ఆ సవరణను ఆసరా చేసుకొని ఈరోజు ఈ భూములు తీసుకుంటున్నారు. ఇది అనాగరికమైనటువంటి చర్య. ఆ రకంగా భూములు తీసుకోకూడదు అనేటువంటి మేము చెప్తా ఉన్నాం. 56వ డివిజన్లోని వెంకటాద్రిపేటలోని వయోవృద్ధుల ఆశ్రమంలో నెహ్రూ నగర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎర్రగోపు నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చలికాలం కావటం వలన వృద్ధులకు అనాథలకు దుప్పట్లు పంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అధ్యక్షులు వేమన దుర్గారావు, సుబ్బారెడ్డి, కటారి మల్లి, శిఖా వాసు, గ్రంథి శ్రీనివాస్, తిరుమల శెట్టి ఆంజనేయులు, ఎం సూర్యనారాయణ, కె సత్యనారాయణ, ఏఎస్టీ సాయి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, మార్కెట్ దగ్గర అన్ని చోట్ల తిరిగి ఒక 150 దుప్పట్లు రాత్రి పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ ఈ ఆశ్రమం పోతుల రాజ్యలక్ష్మి గారు స్థాపించినటువంటి ఈ ఆశ్రమంలో వెంకటాద్రిపేటలో ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఇది 56వ డివిజన్ సంబంధించినటువంటి ఇది. మేము అందరం కూడా 56 కానీ 55 డివిజన్లు కానీ అన్నింటిలో ఎప్పుడైతే ఏ అవసరం వచ్చినా సరే మా కార్పొరేటర్ గారు ఆయిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. గతంలో కూడా ఆయన కూడా ఆయిశెట్టి శ్రీనివాస్ గారు మా వాకర్స్ అసోసియేషన్ మెంబర్ అవటం, మేమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశాం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వకుంటే నిరుద్యోగ యువతకు ఆత్మహత్యలే శరణ్యమని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, కొత్తపేట భగత్ సింగ్ సర్కిల్లో ఉద్యోగాలు ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ యువత మెడకు ఉరితాళ్లు బిగించుకుని భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల హామీలు గాలికొదిలి పదవుల పంపకాల్లో కూటమి ప్రభుత్వం మునిగిపోయిందని, ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని, జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన, నిరసనలు, ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు చినబోతుల శ్రీను, నాయకులు అరుణ్, కాసింవలి, కాదర్వలి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ఫా హైదరాబాదీ రెస్టారెంట్ మండీని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, భాష్యం ప్రవీణ్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ హోటల్ రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన మధువన్ నాగేశ్వరరావు, నిజాంలు గుంటూరులో బ్రాంచ్ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందన్నారు. గుంటూరు ప్రజలకు నాన్ వెజ్ లో కొత్త రుచులు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కసుకుర్తి హనుమంతరావు, ఆల్ఫా రెస్టారెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు. కొత్తగా ఆల్ఫా వారి కొత్త బ్రాంచ్తో రాజధాని కళ వచ్చింది. ఎందుకంటే మనందరికి కూడా తెలుసు, దశాబ్దాలుగా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆల్ఫాలో టీ తాగి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు రాజధాని ప్రాంతంగా ఉన్నటువంటి గుంటూరు నగరానికి కూడా నూతనంగా మధువన్ మరియు మధువన్ నాగేశ్వరరావు గారు, ఆల్ఫా నిజాం గారు కలిసి ఒక చక్కటి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఆల్ఫా పేరుతోటి కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది. మిత్రులు నాగేశ్వరరావు గారు, నిజాం గారు ఇద్దరు కలిసి మంచి అనుభవం ఉన్న వ్యక్తులు హోటల్ రంగంలో. ఇప్పుడు నజీర్ గారు చెప్పినట్టు ఆల్ఫా అనేది ఒక బ్రాండ్, దాన్ని మన గుంటూరుకి ఇంట్రడ్యూస్ చేస్తూ హైదరాబాదీ వంటకాలని రుచి చూపించడం కోసం మన గుంటూరు వాసుల కోసం ఇది పెట్టడం జరిగింది. బ్రాండ్ సక్సెస్ అవ్వాలని, ఫ్యూచర్లో మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని, మన అమరావతి రాజధానిలో కూడా మరిన్ని బ్రాంచ్లు పెట్టే విధంగా ఇది కొనసాగాలని కోరుకుంటూ, ఇక్కడ పుట్టిన మమకారంతో ఇక్కడ ఏదో మంచి హోటల్ పెట్టాలి, ఈ నగరవాసులకు మంచి నేను ఫుడ్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో ఈ స్థలం తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం మధువన్ రెస్టారెంట్ పక్కన ఓపెన్ చేశాము. ఇవాళ మళ్ళీ మా నిజాం గారు మిత్రులతోటి మేమిద్దరు భాగస్వాములు కలిసి ఇంకా మంచిది చేయాలని దానికాడికే
ఇంకా మంచిది చేయాలని చెప్పేసి ఇది స్థాపించాము. ఇది యాక్చువల్గా చెరువు 8 అడుగులు గొంతుంటే దీన్ని బాగా డెవలప్ చేసి 2 సంవత్సరాల నుంచి కష్టపడి ఆయన సహకారంతో ఈ దిగ్విజయంగా ఇది ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. సిపిఎం గుంటూరు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద అనకాపల్లి సిపిఎం జిల్లా నాయకులు కామ్రేడ్ అప్పలరాజు అక్రమ అరెస్టు, పీడీ యాక్టును రద్దు చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె నళినీకాంత్, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్ అరుణ, సిఐటియు నగర కన్వీనర్ బి ముత్యాలరావు, కౌలు రైతు సంఘం నాయకులు బైరగాని శ్రీనివాసరావు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్ మల్లికార్జునరావు, మంచి పుస్తకం నాయకులు కాపు శ్రీనివాస్, రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు సదాశివరావు, జి శంకర్రావు తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. సాక్షాత్తు లోకేష్ గారు కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజా ఉద్యమాలపై గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎలాంటి నిర్బంధాలు ప్రయోగించము అని చెప్పి సారీ కామ్రేడ్స్ అని చెప్పి ఆ రోజు ట్వీట్ చేశాడు. కానీ ఈరోజు భిన్నంగా ఈరోజు పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 100 ద్వారా ప్రజల మీద ఉక్కుపాదం మోపితే ఈ ప్రభుత్వం అదే జీవోని అమలు చేస్తూ అక్రమ నిర్బంధాల ద్వారా, అక్రమ అరెస్టుల ద్వారా ఉద్యమాన్ని పైకంపితం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమాలని అరెస్టుల ద్వారా కానీ, నిర్బంధాల ద్వారా కానీ ఆపలేమని చెప్పి చరిత్ర అనేకసార్లు నిరూపించింది, భవిష్యత్తులో కూడా నిరూపిస్తుంది. అందుకని ఈ అక్రమ నిర్బంధాలని, అరెస్టులని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కోబాల్ట్పేట మసీదు సెంటర్లో వాసన్ ఐ కేర్ ఉచిత ఐ క్యాంపును నిర్వహించింది. స్థానికులు ఈ క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. వాసన్ ఐ కేర్ హాస్పిటల్ తమ ప్రాంతంలో 2వసారి మెడికల్ క్యాంప్ నిర్వహించడంపై ముస్లిం మత పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. వాసన్ ఐ కేర్ కంటి ఆసుపత్రి వారు కోవాల్పేట 34వ వార్డు కోవాల్పేట మసీదు దగ్గర ఉచిత ఐ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో ప్రస్తుతం 90 మంది కంటి పరీక్ష చేయించుకున్నారు. దాంతోపాటు బీపీ, షుగర్ అనేది టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నారండి. ఇది మా కోవాల్పేటలో వాసన్ ఐ కేర్ వారు 2వసారి క్యాంపు నిర్వహిస్తున్నారు. వీరు చాలా సర్వీస్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. పేద మహిళా పురుషులకు, పెద్దలకు అందరికీ ఈ సౌకర్యం చాలా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు 99 వరకు ఓపీ చూసాము. దాంట్లో దగ్గర 25 పైనే శుక్లం ఆపరేషన్కి పెట్టాము. కాకపోతే మా దాంట్లో ఈహెచ్ఎస్, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులు అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి సార్. ఏపీ జేఏసీ అమరావతి జిల్లా శాఖ సమావేశం గుంటూరులో జరిగింది. రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, సంగీతరావు, ఫణి, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయాలని సూచించారు. అదేవిధంగా ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడలో జేఏసీ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆవిర్భావ సభలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని వారు వెల్లడించారు. మరి అన్ని డిపార్ట్మెంట్ సంఘాల్లో మరి అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, మెంబర్స్ అందరూ కలిపి ఈరోజు మనం ఇక్కడికి ఏపీజేఏసీ అమరావతి ఈరోజు నెంబర్ 1 గొప్పరాజు గారి నాయకత్వంలో నెంబర్ 1గా ఒక సిస్టమేటిక్ గా, ఒక పద్ధతిగా, ఒక వరవడిగా మాట్లాడే ఉద్యోగ సంఘాలకు సపోర్ట్ గా ఉండేది ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు. దానికి అర్థం పర్థం లేని విధంగా ఉండేది ఏ సంఘం అయినా సరే. సో ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఈ మాట ఎందుకు మాట్లాడాలంటే ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. స్థానిక బ్రాడీపేటలోని 5వ లైను 17వ అడ్డరోడ్డులో గల శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి వారి ఆలయం నందు కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి 34వ మహామండల పూజ మహోత్సవం జరిగింది. శనివారం ఉదయం నగర సంకీర్తన, స్వామివారికి అభిషేకం, మధ్యాహ్నం చద్ది, సాయంత్రం స్వామివారి రథోత్సవం, రాత్రి అరటి మండపంతో పడిపూజ నిర్వహించినట్లు శ్రీ అయ్యప్ప సేవా సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గురుస్వామి సోమయాజీ గారు, కమిటీ సభ్యులు శ్రీకృష్ణమూర్తి, భవన్ నారాయణ, సతీష్ మరియు అర్చకులు శంకర్, శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం మరియు అయ్యప్పలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.